హాయ్ ఆల్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ దత్తాత్రేయ ఛానల్. ఈ వీడియోలో మనం దత్తాత్రేయ స్వామివారి యొక్క మొదటి అవతారమైన శ్రీపాద శ్రీవల్లభులు స్వామివారు చేసిన లీల గురించి తెలుసుకుందాము. స్వామివారు చిన్న వయసులోనే సన్యాసం తీసుకోవడానికి బయలుదేరి పూర్వపురానికి చేరుకుంటారు. అక్కడ కొన్ని రోజులు ఉంటారు. అక్కడ జరిగిన సంఘటననే ఈ వీడియోలో నేను చెప్పబోయే కథ. చాలా బాగుంటుందండి స్టోరీ. ఎవరు వీడియోని స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా ఫుల్గా చూడండి. ఓకే, లెట్స్ గో టు ద వీడియో. సిద్ధముని నామధారకునితో ఇలా చెప్తారు. శ్రీపాదుల రూపంలో అవతరించిన దత్తాత్రేయ స్వామి సాక్షాత్తు భగవంతుడు. అయినా కూడా అక్కడ సాధన చేసుకున్న వాళ్ళకి మార్గం చూపడానికి ప్రతిరోజు 3 కాలాలలో కృష్ణా నదికి వెళ్లి స్నానము, అర్ఘ్యము మొదలైనవి విధులన్నీ చూసుకొని మఠానికి తిరిగి వస్తుండేవారు. ఆ గ్రామంలో ఒక చాకలివాడు ఉండేవాడు. ఒకరోజు అతను కృష్ణానదిలో బట్టలు ఉతుకుతుండగా శ్రీపాద స్వామి స్నానానికని అక్కడకు వచ్చారు. ప్రశాంతంగా దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతున్న స్వామిని చూడగానే ఆ చాకలివాడు అతని హృదయంలో ఆయనపై అపారమైన భక్తి శ్రద్ధలు కలిగాయి. వారి రూపాన్ని చూస్తుంటేనే అతని మనసుకెంతో శాంతి, చెప్పలేని ఆనందము కలుగుతున్నాయి. అప్పటి నుంచి అతడు స్వామి నదీ స్నానానికి వచ్చినప్పుడల్లా దారిలో ఆయనకు సాష్టాంగ నమస్కారం చేస్తుండేవాడు. ఒకరోజు అతడు నమస్కరిస్తున్నప్పుడు శ్రీపాద స్వామి అతనితో, నాయనా, నీవు నిత్యము ఇంత భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తున్నావు, నీ సేవ వలన మాకు సంతోషం అవుతున్నది అన్నారు. నాటి నుంచి అతనికి సంసార చింత నశించి మరింత భక్తి శ్రద్ధలతో స్వామిని సేవించసాగాడు. ప్రతిరోజు అతడు స్వామి యొక్క ఆశ్రమ ప్రాంగణమంతా శుభ్రంగా చిమ్మి నీళ్లు చల్లుతుండేవాడు. ఆ తర్వాత తన కులవృత్తి అయిన బట్టలు ఉతుక్కునే పని చేసుకుండేవాడు. ఒక వర్షాకాలంలో ఒకరోజు అతను పని చేసుకుండగా స్వామి నవ్వుతూ అతనితో, ఒరే, నువ్వు రాజువై జన్మించి రాజ్యమేలుతావురా అన్నాడు. అతనికి ఆ మాటలు అర్థం కాలేదు. తరువాత ఒకరోజు అతడు తన బట్టలు ఉతుక్కోవడానికి నది వద్దకెళ్ళినప్పుడు అక్కడ జనంతో కలిసి నది వద్దకు వచ్చిన ఒక యువరాజుని, అతని వెంట వైభవంగా తరలి వచ్చిన జనాన్ని చూశాడు. ఆ దృశ్యాన్ని చూసి అతడు ఎంతో ఆనందపడి నిరంతరం చేసుకునే నామస్మరణ మరిచి కొద్దిసేపు ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయాడు. తరువాత అతడు మానవ జన్మ ఎత్తాక ఇటువంటి వైభవము, సుఖము అనుభవించకపోతే జీవితమే వ్యర్థము. ఈ రాజు ఎంతటి అదృష్టవంతుడో, ఇతనికింత వైభవం రావడానికి అతడు ఎంత భక్తితో గురువుని సేవించాడో, నాకిటువంటి వైభవం ప్రాప్తించడం కలలో మాట అనుకున్నాడు. ఇంతలో మధ్యాహ్నమైంది. శ్రీపాదస్వామి స్నానం చేయడానికి నదికి వచ్చారు. అతడు స్వామికి నమస్కరించి, స్వామి, ఆ యువరాజు యొక్క వైభవం చూస్తుంటే ఆశ్చర్యము, సంతోషము కలుగుతున్నాయి అని, మళ్ళీ అజ్ఞానం వలన నేనినా భ్రమించానే గాని నిజానికి మీ స్థితియే నిజమైన సౌఖ్యమివ్వగలదు, ఇప్పుడు తోస్తున్నది అని అన్నాడు. శ్రీపాదస్వామి, దానికేమున్నది, నీవు పుట్టినది మొదలు కష్టం చేసుకునే జీవిస్తున్నావు. అందువలన అతనిని చూడగానే నీవు రాజ్యభోగాలపై ప్రీతి కలగడంతో ఆశ్చర్యమేమీ లేదు. నాయనా, నీవు రాజు కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నావు గదా, ఏమీ ఆలోచించకుండా చెప్పు అన్నారు. చాకలివాడు వెంటనే స్వామికి నమస్కరించి, స్వామి, నా అజ్ఞానం మన్నించి నన్ను అనుగ్రహించు అని వేడుకున్నాడు. స్వామి అప్పుడు, నాయనా, మనసులో బలంగా కలిగిన సంకల్పం నెరవేరవలసిందే, లేకుంటే ఇలాంటి కోరికలు మిగిలి ఉన్నంత వరకు మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ ఉండాల్సిందే. నీకు ఆ రాజ్యసుఖాలు ఈ జన్మలోనే కావాలా లేక మరో జన్మలో కావాలా, సంకోచించకుండా చెప్పు అన్నారు. అప్పుడు అతడు సిగ్గుతో తలవంచుకొని, ఇప్పుడు నేను ముసలివాడినయ్యాను, ఈ జన్మలో అంతటి సుఖం లభించినా తృప్తిగా అనుభవించలేను, కనుక నాకవి మరుజన్మలో లభిస్తే వాటికి ఆజన్మాంతము అనుభవించగలను అని అన్నారు. అప్పుడు స్వామి, నాయనా, ఇలాంటి కోరికలు తమోగుణం వలన కలుగుతాయి. అవి కలిగాక ఇంద్రియాలను, మనస్సును తృప్తిపరచుకోవాలి, లేకుంటే మనసు నిర్మలమవక ఎన్నో జన్మలకు కారణమవుతుంది. నీలో రాజ్యకాంక్ష, సుఖలాలస బలీయంగా ఉన్నాయి, కనుక నీవు మరుజన్మలో మృదుర దేశంలో యవన రాజవంశంలో జన్మిస్తావు అన్నారు. అది విని ఆ చాకలివాడు, స్వామి, మీరిచ్చిన వరం నాకిష్టమైనదే, కాని వచ్చే జన్మలో నాకు రాజ్యం లభించినా నన్ను మీకు దూరం చేయవద్దు. మీ యందు దృఢమైన భక్తి,
శ్రద్ధ ఉండేలా అనుగ్రహించండి. అప్పుడు నాకు మతద్వేషం ఉండకూడదు అని వేడుకున్నాడు. అప్పుడు శ్రీపాదస్వామి, ఇప్పుడు నీ వెట్టి వైభవం చూశావో అలాంటిదే మరుజన్మలో పొందుతావు. అప్పుడు మేము అవతరించవలసిన అవసరం వస్తుంది. అప్పుడు మేము నరసింహ సరస్వతి అనే సన్యాసి రూపంలో ఉంటాము. నీ వృద్ధాప్యంలో నీకు మా దర్శనం అవుతుంది. తక్షణమే నీకు జ్ఞానోదయం అవుతుంది. భయం లేదు, ఇక నీవు వెళ్ళి రావచ్చు అని ఆశీర్వదించి ఒక వింతైన నవ్వుతో అతని వైపు చూశారు. ఆ చాకలివాడు అక్కడికక్కడే కిందపడి మరణించాడు. శ్రీపాదులు ఇలాంటి లీలలెన్నో చేసి భక్తులను అనుగ్రహిస్తూ ఇంకొంతకాలం కురువపురంలోనే ఉన్నారు. స్వామివారు అక్కడ నివాసం ఉండడం వలన ఆ కురువపురం ఎంతో ప్రసిద్ధికెక్కింది. ఒకప్పుడు ఆయన అంబికకు జీవితాంతం శివపూజ చేస్తే మరుజన్మలో నా వంటి పుత్రుడు కలుగుతాడని ఆశీర్వదించారు. నాతో సమానుడు మరొకడు లేడు గనక తనే తన గర్భాన అవతరించి తన మాట నిలబెట్టుకోవాలని తలచి నిలబెట్టుకున్నారు. తరువాత స్వామివారు ఆశ్వయుజ మాసం హస్త నక్షత్రం నాడు శ్రీపాద శ్రీవల్లభులు కృష్ణానదిలో మునిగి అంధరీతులై వేరో చోట వేరొక రూపంలో అవతరించారు. ఇదంతా అయినప్పటికీ సూక్ష్మ రూపంలో కురువపురంలోనే ఉన్నారని తెలిపే సంఘటనలు ఎన్నో ఉన్నాయి. భక్తి శ్రద్ధలతో కురువపురం దర్శించే వారికి ఆ స్వామి ప్రత్యక్షుడే. అందువల్లనే కురువపురం అంతటి శ్రేష్టమైన క్షేత్రమైంది. చూసారు కదండి వీడియో, అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అండ్ కామెంట్ చేయండి. కేవలం సాష్టాంగ నమస్కారము స్వామివారికి సేవ చేసుకున్నందుకు అతడికి ఎంతటి అదృష్టం కలిగిందో కదా. సో నెక్స్ట్ వీడియోస్లో నేను మంచి మంచి వీడియోస్తో మీ ముందు ఉంటాను. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఈ వీడియో చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.